Hello all, good evening. So let me know live session start ayindi and I want to know is anyone online here. So just give me a thumbs up so that I'll know. Hi friends, a warm welcome and a wonderful good evening to all. So let me know ఎవరైనా ఆన్లైన్ లో ఉన్నారా లేదా. I just want a thumbs up if you're online. Well, thank you. And so as is the first ఆన్లైన్ సెషన్ కాబట్టి మోస్ట్లీ నేను తెలుగు ఇంగ్లీష్ కలిపే చెప్తాను అండ్ ఐ హోప్ మీ అందరూ కోఆపరేట్ చేస్తారు అనుకుంటున్నాను. వెల్ ఫ్రెండ్స్, సో యాజ్ ఎ మెన్షన్ ఈరోజు నేను డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, అలాగే నెగిటివ్ ఎనర్జీ, రైట్? వెల్, సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టెక్నిక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 3 టెక్నిక్స్, ఎనర్జీ టెక్నిక్స్ షేర్ చేస్తాను. ఈ 3 ఎనర్జీ టెక్నిక్స్ కూడా దే ఆర్ అబ్సల్యూట్లీ ఎనర్జీ బేస్డ్ టెక్నిక్స్. అంటే మీరు ఎనర్జీని సెన్స్ చేసే కెపబిలిటీలో ఉన్నప్పుడు ఇవి ఆన్ ద స్పాట్, ఇప్పుడు నేను చెప్తున్నప్పుడే ఐ ఆస్క్ యూ టు డూ దిస్. నాతో పాటు మీరు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇఫ్ యూ విష్, మీకు కంఫర్టబుల్గా ఉంటే, సో దాట్ ఇది వర్క్ అవుతుందో లేదో అన్నది మీకు ఆన్ దిస్ మినిట్ ఆఫ్ టైం మీకు తెలుస్తుంది. వెల్ ఫ్రెండ్స్, సో బిఫోర్ దాట్ ఎనర్జీని సెన్స్ చేయగలుగుతున్నామా లేదా అన్నది మనం ముందు చెక్ చేసుకుందాం. సో అలా చెక్ చేయడానికి ఐ హ్యావ్ ఎ టెక్నిక్ and follow me. If you are online, just give me a thumbs up if anyone was watching this, so that I'll go with the technique on sensing how energy works or how to sense the energy. Well, so just give me a comment from where you are. Yes, Ajay Kumar Garu and Sudha Sahitya. Yes, they were both are online. And well, so let me start with the technique, guys. రైట్? సో జస్ట్ ఈ టెక్నిక్ ఎట్లా అంటే మనం ఎనర్జీ సెన్స్ చేయగలుగుతున్నామా లేదా అని మనకు ఒక క్లారిటీ కోసం, రైట్? సో ద టెక్నిక్ గోస్ లైక్ దిస్. పుట్ యువర్ హ్యాండ్స్, మీ పామ్స్ ఇలా వైడ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి జస్ట్ క్లాప్ దెమ్ 3 times. క్లాప్ దెమ్ 3 times, రైట్? డూ విత్ మీ. క్లాప్ దెమ్ 3 times బై టచింగ్ యువర్ ఫింగర్ టిప్స్. ఈ ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, వీటిని టచ్ చేసే విధంగా జస్ట్ క్లాప్ చేయండి 3 times. క్లాప్ చేసి, రైట్, మూవ్ దెమ్ అపార్ట్, ఇలా మూవ్ చేయాలి, రైట్? ఇలా మూవ్ చేసి మళ్ళీ దగ్గరికి ఇలా వాటి మధ్యలో జస్ట్ అబ్జర్వ్ వాట్ ఐఎమ్ డూయింగ్ సో దట్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై, రైట్? వెల్, ఇలా జరుపుతూ ఉండాలి. సో ఇలా ముందుకి వెనక్కి చేస్తున్నప్పుడు మీ ఫింగర్ టిప్స్లో లేకపోతే ఈ ప్లేసెస్లో ఏదైనా ప్రెషర్, సంథింగ్ బాల్ లైక్ ఏదైనా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో లేదో అది అబ్జర్వ్ చేయండి. సో మీకు ఇది చూస్తూ అబ్జర్వ్ చేయడం కొంచెం కష్టం అయితే క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ అబ్జర్వ్ దిస్ అగైన్. క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ అబ్జర్వ్ దిస్ అగైన్. ఐ రిక్వెస్ట్ యూ టు క్లోజ్ యువర్ ఐస్. వెల్, సో క్లాప్ యువర్ హ్యాండ్స్ థ్రైస్. ఓకే, 3 సార్లు ఇలా క్లాప్ చేసి, రైట్, గట్టిగా, ఇలా నెమ్మదిగా కాదు, గట్టిగా క్లాప్ చేయాలి. క్లాప్ చేసి జస్ట్ ఇలా ఉండి, ఓకే, ఫైన్. యా, సో లెట్ మీ నో, ఒకసారి అబ్జర్వ్ చేయండి బికాజ్ ఎవ్రీ టైమ్ కామెంట్ ఇవ్వడం మీకు కష్టమే. ఐ అండర్స్టాండ్ దాట్, రైట్? సో లెట్ మీ నో, లెట్ మీ యూ పీపుల్ నో దిస్, రైట్? సో మీకు హ్యాండ్స్ మధ్యలో ఏదైనా ప్రెషర్ వస్తుందా లేదా? మీకు ప్రెషర్ వస్తుంది అంటే కనుక ఇట్ మీన్స్ దాట్ యూ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఎనర్జీ, రైట్? మీరు ఎనర్జీని సెన్స్ చేయగలుగుతున్నారు అని అర్థం. వెల్ ఫ్రెండ్స్, ఐ థింక్ ఐఎమ్ క్లియర్, రైట్? సో ఐ గెస్ few people have experienced that. So if yes, give me a thumbs up so that I'll go on. Yes. Well, fine. So now ఇప్పుడు you are able to experience that. Is my voice audible? Guys, please let me know. Audible?
I think I am audible. Yes or no? Let me know, please. Come on, please respond. Yes. Yeah, from Sutari Mahesh Garu. Yeah, audible, and I think I'm audible. Just give me a thumbs up if my voice is audible. Yeah, fine, right? Okay, that's it. Well, let me start with the first energy technique. And the first energy technique ఏమంటే అండి, I'll be sharing here about చాలా మంది నాకు యూట్యూబ్లో కానీ లేదా ఎఫ్బి పేజ్లో లేదా నాకు వచ్చే మెయిల్స్లో ఒకే కామెంట్ని నేను ఫ్రీక్వెంట్గా చూస్తున్నాను. ఆ కామెంట్ ఏంటంటే, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అని అడుగుతున్నారు. అలాగే అన్కంట్రోల్డ్ థాట్స్ ఉన్నాయి, అన్కంట్రోల్డ్ థాట్స్ నుంచి ఎలా బయటికి రావాలి అని చెప్పి ఫ్రీక్వెంట్గా నాకు వచ్చే క్వశ్చన్ ఇది అండి. వెల్, దీనికంటూ ఒక పర్టికులర్ వీడియో చేసి అప్లోడ్ చేసే కన్నా ఐ ఫెల్ దట్ దిస్ ఇస్ ద బెస్ట్ వే టు కమ్యూనికేట్. సో ఐ జస్ట్ కేమ్ హియర్. వెల్, సో బిఫోర్ దాట్ మనము ఈ ఎనర్జీ టెస్టింగ్ చేయాలి అంటే అండి, ఫస్ట్ మన బాడీ హైడ్రేటెడ్గా ఉండాలి. హైడ్రేటెడ్ అంటే అర్థం ఏంటంటే, మీ బాడీలో సరిపడే అంత లిక్విడ్ ఉండాలి. హైడ్రేషన్ అంటేనే ఇట్స్ సంథింగ్ నీటితో సంబంధం ఉన్నది అంటారు కదండి. సో హైడ్రేటెడ్, మన బాడీలో చాలా ఫ్లూయిడ్స్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ ద మోస్ట్ ఆఫ్ ద పార్ట్ బాడీలో చాలా వరకు బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా. సో ఆ లిక్విడ్ కంటెంట్, అది ఏ ఫామ్లో ఉన్న లిక్విడ్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. వెల్, సో ఆ లిక్విడ్ కంటెంట్ మన బాడీలో సరిపడా ఉన్నప్పుడు మాత్రమే మనము ఒక ఎనర్జీ టెక్నిక్ని మన బాడీ మీద అప్లై చేసుకోగలము. వెల్ ఫ్రెండ్స్, సో ఒకవేళ మన బాడీలో ఆ లిక్విడ్ కంటెంట్ సరిపడా లేనట్లయితే అప్పుడు దాన్ని మనం డీహైడ్రేషన్ అని అంటాము. వెల్, సో మన బాడీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఎనర్జీ టెక్నిక్స్ని ఫాలో అప్ అయ్యి తన మీద అప్లై, అంటే మీ మీద మీరు అప్లై చేసుకోవడానికి మీ బాడీ రెడీగా ఉందో లేదో తెలుసుకోవాలి అంటే ఒక టెక్నిక్ ఉంది. దీన్నే కైనసాలజీ టెక్నిక్ అని అంటాము. ఇంకా సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే, అది సైంటిఫిక్ వర్డ్, ఇంకా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మజిల్ టెస్టింగ్ అంటాము. వెల్ ఫ్రెండ్స్, యూ కెన్ గూగుల్ ఇట్. మజిల్ టెస్టింగ్ అని గూగుల్ చేయొచ్చు. నేనేదో ఎక్కడా లేనిది చెప్పట్లేదు, ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. వెల్, సో అయితే మనకి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, అంతే. వెల్, సో మజిల్ టెస్టింగ్ అంటారు. ఈ మజిల్ టెస్టింగ్ ద్వారా మనము ఏమి ప్రూవ్ చేస్తామంటే, రైట్, దట్ మన బాడీ ఇప్పుడు నేను చెప్పబోయే, లేదా మీరు తర్వాత అయినా ఇది వినిన తర్వాత అయినా అప్లై చేస్తారు కదా, ఆ అప్లై చేసే టెక్నిక్స్ రిసీవ్ చేసుకొని రెస్పాండ్ అవ్వడానికి రెడీగా ఉంది అని మనమే ఒక క్లారిటీ కోసం ఈ మజిల్ టెస్టింగ్ని చేస్తాం. ఓకే, సో ఈ మజిల్ టెస్టింగ్ ఏమంటే, పుట్ యువర్ ఫింగర్స్ లైక్ దిస్. ఇలా ఏ చేయైనా పర్లేదు. నేనైతే లెఫ్ట్ హ్యాండ్ ప్లేస్ చేశాను, రైట్, అండ్ వన్ మోర్ రైట్ హ్యాండ్ పాయింటింగ్ ఫింగర్ ఇలా తీసుకోవాలి. లిజన్, సో ఇప్పుడు మనం చేసే మజిల్ టెస్టింగ్ ఏంటంటే, ఈ ఫింగర్ని దీని ద్వారా పాస్ అవుట్ చేస్తాం. ఓకే, పాస్ అవుట్ చేస్తాం. ఇలా పాస్ అవుట్ చేస్తాం, రౌండ్గా ఉండాలి అండ్ గట్టిగా ఉండదు. యాజ్ ఫ్రీ యాజ్ పాసిబుల్ ఈ హ్యాండ్ని ఉంచండి, స్టిఫ్గా ఉంచొద్దు. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే ఐ వాంట్ యూ టు ఫాలో మీ. సో ఐ గెస్ people are following me what my instructions, right? So if so, try this. Put your hand like this. Okay, ila petti. Okay, ఇప్పుడు నేను చెప్తాను. బికాస్ మై నేమ్ ఇస్ శిరీష. లెట్ us టెస్ట్. ఈ మజిల్ టెస్టింగ్ అనేది మన శరీరం మీద వర్క్ చేస్తుందా లేదా మన బాడీ హైడ్రేటెడ్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి ఒక టెస్ట్. సో బికాస్ మనందరికీ మన నేమ్ మన కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ మజిల్ టెస్టింగ్ అనేది ఏంటంటే ఎస్ ఆర్ నోకి ఒక రిప్రజెంటేషన్ అనమాట. ఓకే, వెల్, సో ఇప్పుడు మై నేమ్ ఇస్ శిరీష, రైట్. సో ఇప్పుడు నేను మై నేమ్ ఇస్ శిరీష అని చెప్తూ దీని నుంచి పాస్ చేస్తాను. ఇప్పుడు నేను ఇది ఇలా పాస్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. వెల్, ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయింది అంటే నా బాడీలో సరిపడా ఫ్లూయిడ్స్ లేవు, లైక్ నా బాడీ హైడ్రేటెడ్గా లేదు అని అర్థం. దట్ మీన్స్ దాట్ నా బాడీ ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయే ఎనర్జీ టెక్నిక్స్ని అప్లై చేసుకోవడానికి సిద్ధంగా లేదు, డీహైడ్రేటెడ్గా ఉంది అని అర్థం. వెల్, సో డూ దిస్ అలాంగ్ విత్ మీ. నేను చెప్పుకుంటున్నాను,
మై నేమ్ ఇస్ శిరీష. సో నేను ఇలా చెప్పినప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఇస్ స్ట్రాంగ్, రైట్? మై నేమ్ ఇస్ శిరీష అనగానే ఇది ఆటోమేటిక్గా క్విట్ అయిపోతుంది. జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్, మీరు ఒకసారి చెక్ చేయండి అండ్ యుల్ నో ద ఇమీడియట్ రిజల్ట్. మై నేమ్ ఇస్ శిరీష అన్నాను, ఓకే. మై నేమ్ ఇస్ నాట్ శిరీష, ఇట్స్ కమ్ అవుట్, రైట్? అలాగే వన్ మోర్ చెక్ చేద్దాం. ఐఎమ్ ఎ మ్యాన్, అవుట్, ఓకే. ఐఎమ్ ఎ ఉమెన్, నాట్ అవుట్. ఇప్పుడు చాలా మంది ఇది ఏమనుకుంటారంటే నేను ఏదో బలవంతంగా ఉంచేస్తున్నానేమో అనుకుంటారు. దట్స్ వై ఐ రిక్వెస్ట్ యూ, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఒక్కసారి మీరు చెక్ చేసి ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ ఇస్ స్పాంటేనియస్. ఇక్కడ మనం ఏ మ్యానిపులేట్ చేసేది ఏమీ లేదు. యువర్ బాడీ ఈజ్ రెస్పాండింగ్ టు యువర్ కమాండ్స్, అంతే. మీ శరీరము మీ యొక్క కమాండ్స్ కి రెస్పాండ్ అవుతుంది. కాన్షియస్ గా మీ బ్రెయిన్ లో ఏదైతే స్టోర్ అయిందో అది కరెక్టా కాదా అనే క్లారిటీ ఈ మజిల్ టెస్టింగ్ ఇస్తుంది అనమాట. ఐఎమ్ ఎ మ్యాన్ అనగానే అవుట్ అవుతుంది, ఐఎమ్ ఎ ఉమెన్ అనగానే ఇలా ఉంటుంది. వెల్, సో ఐ హోప్ యూ పీపుల్ హు హ్యావ్ టెస్టెడ్ దిస్. ఒకవేళ మీకు ఐఎమ్ ఎ మ్యాన్ అనేప్పుడు ఇఫ్ యూఆర్ మ్యాన్ అండ్ ఐఎమ్ ఎ మ్యాన్ అన్నప్పుడు ఇలా అవుట్ అయింది అనుకోండి, డీహైడ్రేటెడ్ కదా, రైట్? సో అప్పుడు ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ బాడీ. ఇట్స్ నాట్ ఎ టాస్క్, అదేం పెద్ద విషయం కాదు. టేక్ సమ్ గ్లాస్ ఆఫ్ వాటర్, కొంత వాటర్ తీసుకుని, రైట్, పుట్ యువర్ మీ బాడీని కంప్లీట్లీ స్టిఫ్గా ఉంచి, రైట్, క్లోజ్ యువర్ ఐస్, ఒక డీప్ బ్రెత్ తీసుకుని ఆ వాటర్ని తాగండి, రైట్? కంప్లీట్ వాటర్, ఫుల్ గ్లాస్ వాటర్, ఓకే. హాఫ్ వాటర్ కూడా కాదు, గ్లాస్ ఫుల్గా వాటర్ తీసుకుని తాగాలి. తాగిన తర్వాత టేక్ వన్ మోర్ డీప్ బ్రెత్ అండ్ అగైన్ డూ దిస్ మజిల్ టెస్టింగ్, ఓకే. మజిల్ టెస్టింగ్ చేసి ఐఎమ్ ఎ ఉమెన్, ఓకే, రైట్, ఐఎమ్ ఎ మ్యాన్, ఐఎమ్ ఎ ఉమెన్, ఇలా, ఓకే. ఐఎమ్ క్లియర్? సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత యువర్ బాడీ ఇస్ నౌ హైడ్రేటెడ్. డిహైడ్రేటెడ్గా ఉన్న బాడీ ఇప్పుడు హైడ్రేట్ అయింది. హైడ్రేట్ అయినప్పుడు మాత్రమే మనం ఏ ఎనర్జీ టెక్నిక్ని అప్లై చేసినా ఇట్ వర్క్స్ అండ్ గివ్స్ అ స్పాంటేనియస్ రిజల్ట్ ఆన్ అవర్ బాడీ. వెల్ ఫ్రెండ్స్, నౌ సో కమింగ్ టు ద ఫస్ట్ energy technique that deals with it is with so the first question is how to overcome the emotions. అంటే మన యొక్క భావోద్రేకాలను, కోపాన్ని, యాంగ్జైటీని ఎలా బయటికి తీసుకురావాలి, ఎలా దాని నుంచి ఎలా బయటికి రావాలి అన్నది ద ఫస్ట్ టాపిక్. సో ఈ టాపిక్కి డిస్కస్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నేను ఫేస్ చేస్తున్న పీపుల్ చాలా మంది కూడా దే ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదా వెరీ హైయర్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ ఏమంటే దే ఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ స్ట్రెస్. సో ఆ వర్క్ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ వే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎనర్జీ టెక్నిక్. సో మీ బాడీ హైడ్రేట్ అయిన తర్వాత ఈ ఎనర్జీ టెక్నిక్కి ఫాలో అవ్వాలి, ఓకే. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు సిట్ ఆర్ స్టాండ్. మీకు ఏది కంఫర్టబుల్లో దాన్ని సిట్, కూర్చొనైనా నిలబడైనా చేయొచ్చు. ఇఫ్ పాసిబుల్ నాతో పాటు ఇది చేయండి, స్పాంటేనియస్ రిజల్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ అడ్వెంచరస్ అండ్ స్పాంటేనియస్ రిజల్ట్, నాతో పాటు ఇది చేయండి. అండ్ లెట్ మీ నో, జస్ట్ గివ్ మీ a thumbs up or just me tell a hi so that I'll start with the technique. Yeah, people are ready or not, right? Fine, good. I need a few more. Yeah, how many people are ready to do this along with me? నాతో పాటు చేయడానికి రెడీగా ఉంటే I'll go with this, because group energy creates an ultimate energy circle. Well friends, so more than 3 persons కలిసి చేస్తే ఇట్లాంటి టెక్నిక్స్ కానీ సంథింగ్, రైట్? సో స్పాంటేనియస్గా రిజల్ట్ వస్తుంది మనకి. That's why I need few more people who can join me. Come on, yeah, right? So ఎవరైనా జాయిన్ అవుతున్నారా? గివ్ మీ a thumbs up or like symbol, at least a love symbol, so that I'll know that you are ready. Well, yes, yeah, fine. Now, right, thanks. So one person responded, I'm ready ani. Okay, very happy to see your message, Raj Kumar garu. Yeah, and Tirupati garu is also ready. And one more, yes, Mahesh garu. And one more, I need one more who is ready right now. Right side, fine. 4 members is more than enough. We can create a wonderful, awesome energy, right? So now
సిట్ స్ట్రైట్ ఆర్ మీ కంఫర్టెన్సీ బట్టి లేదా స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా పెట్టుకోవాలి. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వాంట్ యూ టు ఫ్రీ యువర్ హ్యాండ్స్, డూ లైక్ దిస్, ఇలా చేయాలి. లుక్ ఎట్ హియర్ అండ్ డూ లైక్ దిస్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇవేంటంటే మన ఎనర్జీ, ఈ టిప్స్ ఉన్నాయి కదండి, లైక్ దిస్ మన ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్ టిప్స్ అనేవి ఏంటంటే దే ఆర్ ఎనర్జీ ఎమిటింగ్ పాయింట్స్ అన్నమాట. అంటే మన శరీరం నుంచి శక్తి బయటికి పోయే మాధ్యమాలు, అంటే దారులలో ఎన్నో దారుల నుంచి వెళ్తుంది. వాటిలో ఒకానొక దారి, ఒకానొక మార్గము కళ్ళు. అలాగే మన మాట ఎనర్జీ, ఎందుకంటే శబ్దం ఒక రకమైన ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. అలాగే కళ్ళతో చూసినప్పుడు ఒక రకమైనటువంటి ఎనర్జీ తయారవుతుంది. సో ఈ రెండింటితో సంబంధం లేకుండా దిస్ ఇస్ అనదర్ వన్. సో డూ లైక్ దిస్, ఇలా అనండి, లైక్ జస్ట్ ఫ్యూ మినిట్స్, ఫ్యూ సెకండ్స్ అంతే. ఇలా అనిన తర్వాత రబ్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఐ గెస్ people are following my instructions. Rub your hands, do this along with me. Well, and after that, ఇది కాలర్ బోన్ అంటారు. ఐ థింక్ ఐఎమ్ విజిబుల్, రైట్? దీన్ని కాలర్ బోన్ అంటారు, రైట్? ఇక్కడ, రైట్? సో ఈ ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్ టిప్స్ తో జస్ట్ ట్యాప్ హియర్ 3 times or 5 times, your wish. ఈ హ్యాండ్ తో ఇక్కడ ట్యాప్ చేస్తారు 5 times, ఈ హ్యాండ్ తో ఇక్కడ ట్యాప్ చేస్తారు 5 times. ఓకే, yes. After tapping that, okay, stretch your hands completely wide, stretch out cheyali hands ni. Okay, make a clockwise rotation, ila clockwise rotation cheyali 3 times. Yes, 1, hands open petti, okay, clockwise rotation cheyali 1 2 3. Okay, now ఆ హ్యాండ్స్ రెండింటిని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ప్లేస్ చేయండి, షోల్డర్స్ మీద ప్లేస్ చేయాలి. ఓకే, ఐ గెస్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ దిస్, రైట్? నౌ మూవ్ దిస్ హ్యాండ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ముందు మనం సర్క్యులర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పెట్టాము, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. 1, టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ రిలీవ్. 2, ఓకే, and 3. Close your eyes and బయటకి అని ఊదాలి. వెల్, బయటకి గాలి గట్టిగా అని ఊదాలి 3 times. సో ఈ టెక్నిక్ ఏంటంటే మీ బాడీలో ఉన్న ఎక్సెస్ ఎనర్జీ లేదా స్ట్రెస్ని అట్ ఎ టైం బయటికి పంపిస్తుంది. అట్ ఎ టైం మీ బాడీలో స్టోర్ అయినటువంటి స్ట్రెస్ని, అన్నెసెసరీ స్ట్రెస్ని, లేదా ఎవరైనా మీరెవరితోనైనా ఆర్గ్యుమెంట్ పడ్డారు, లేదా మీతో ఎవరైనా ఆర్గ్యుమెంట్కి రెడీగా ఉన్నారు, లేదా ఆర్గ్యుమెంట్ చేశారు, లేదా మీ బాస్ మీ మీద ఏదో పెద్ద ఒత్తిడి పెట్టేశారు, స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, రైట్? వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దేని నుంచైనా జస్ట్ ఈ 3 minutes, నేను చెప్పింది 3 minutes, ఈ 3 minutes టెక్నిక్లో మీరు ఈజీగా బయటికి రావచ్చు. వెల్, ఐ గెస్ ఇక్కడ వాచ్ చేస్తున్న పీపుల్ ట్రై చేశారని అనుకుంటున్నాను. జస్ట్ గివ్ మీ ఎ థమ్స్ అప్ వెదర్ పీపుల్ ఆర్ ఆన్లైన్ ఆర్ నాట్. లెట్ మీ నో సో దాట్ ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ 30 minutes and I have got 2 more techniques to share. So మీరు ఆన్లైన్లో ఉంటే కనుక I can continue. Yeah, give me a thumbs up. Yeah, 1 thumbs up. Well, very nice. Come on. Next, coming to the next technique. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏమంటే ద ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను డిస్కస్ చేసింది స్ట్రెస్ నుంచి, యాంగ్జైటీ నుంచి బయటికి రావడానికి కదండి. సో ఆ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ నుంచి బయటికి రావడానికి ఈ టెక్నిక్ యూజ్ చేస్తారు, షోల్డర్ టెక్నిక్, మూవింగ్ అప్ అండ్ రిలీజింగ్ ఇట్ అవుట్. ఓకే, I think I'm clear. Okay, and coming to the second technique which I thought of sharing today is uncontrolled thoughts. ఈ అన్కంట్రోల్డ్ థాట్స్ అనేది చాలా మంది సఫర్ అవుతున్నారు, చాలా మంది కంటిన్యూస్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. ఎందుకంటే మనం ఒక వ్యక్తితో మాట్లాడి వచ్చిన తర్వాత ఆ వ్యక్తితో మనం ఏం మాట్లాడాము, ఆ వ్యక్తి మనకి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా రీకలెక్ట్ అవుతూ ఉంటాయి కదండి.
రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్లో మాట్లాడాము ఎవరితోనో, రైట్. ఫోన్ మాట్లాడిన తర్వాత, ఫోన్ పెట్టిన తర్వాత ఏం మాట్లాడాము అతనితో, లేకపోతే ఆమెతో ఎలా రియాక్ట్ అయ్యాను, ఆమె నాతో ఎట్లా అన్నారు, ఇవన్నీ కూడా రీకలెక్ట్ అవుతూ ఉంటాయి. వి కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దోస్ సిచ్యువేషన్స్, రైట్ కదా, రైట్. సో అలాంటి దాన్ని ఏమంటారంటే ఎనర్జీ క్లటర్ అంటారు. ఎనర్జీ క్లటర్ అనే దానికన్నా ఇట్స్ అన్ ఎనర్జీ గార్బేజ్. వెల్, మనం అనవసరంగా ఆలోచిస్తాం, అందుకు దాన్ని గార్బేజ్ అంటాను నేను. వెల్, సో ఆ ఎనర్జీ గార్బేజ్ నుంచి, లేకపోతే అన్నెసెసరీ ఎనర్జీ, ఎదుటి వ్యక్తి రెండో వ్యక్తి తాలూకా ఎనర్జీ మన యొక్క ఎనర్జీ ఫీల్డ్లో డిపాజిట్ అవ్వటం వలనే మనం అలా అన్కంట్రోల్డ్గా థింక్ చేస్తూ ఉంటాము. దాన్ని డిస్కనెక్ట్ చేయాలి అంటే వన్ మోర్ ఎనర్జీ టెక్నిక్ దట్ ఐల్ బి షేరింగ్ హియర్ ఈజ్ ఏమంటే, you might have listened about sacred geometry, right? Sacred geometry అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇట్స్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్. శ్రీచక్రం అంటే అందరికీ తెలిసి ఉంటుంది, రైట్. సో శ్రీచక్రం అనేది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సీక్రెట్ జామెట్రికల్ సింబల్ అండి. సో ఈ రోజు అన్కంట్రోల్డ్ థాట్ క్లటర్ నుంచి, అంటే పోగు, దాని నుంచి బయటకు రావడానికి ఒక ఎనర్జీ టెక్నిక్ చెప్తాను. ఈ ఎనర్జీ టెక్నిక్ ఏంటంటే ఇట్ ఇస్ సంథింగ్ డెల్ట్ విత్ సీక్రెట్ జామెట్రీ. వెల్, సో దీనికి కూడా ఐ వాంట్ యూ పీపుల్ టు ఫాలో మీ అండ్ మై ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఐల్ బి షేరింగ్ నౌ. సో గివ్ మీ ఎ థమ్స్ అప్ or a love symbol so that, or a yes, so that I'll start with the technique. Yeah. Okay, anyone? Yeah, one. I need minimum 4 or 5 participants, because as I shared, more than 1 people లేదా more than 3 people కలిసి ఏదైనా ఎనర్జీ వర్క్ చేసినప్పుడు awesome and tremendous energy blast జరుగుతుంది. మనం ఎక్కడ ఉన్నామో అన్నది ముఖ్యం కాదు. We are all connected. Yes to yes. I want one more. ఇంకొక 3 yes కావాలి. Yes, 3 yes. Yeah, stay online so that we can go on with the second technique. Yeah, 4. One more. Yes, of course, నేను ఉంటాను కాబట్టి no problem. So let me start. So now this technique is something dealt with the energy technique, and in this I want you to close your eyes. కాసేపు మీరు కళ్ళు మూసుకుని listen to me. నాది వినండి, నేను చెప్పేది వినండి, అండ్ కళ్ళు మూసుకుని ఇది చేయండి. వెల్, అండ్ ఐ టెల్, నేను లాస్ట్లో అయిపోయిన తర్వాత ఓకే అని కానీ ఎస్ ఇట్స్ ఓవర్ అని కానీ చెప్తాను. దెన్ యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్. అంటిల్ దెన్ ఐ రిక్వెస్ట్ యూ టు క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా ఫ్రెండ్స్? వెల్, సో ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుని డీప్ బ్రెత్ తీసుకోవాలి. పొట్ట నిండుగా, గుండె నిండుగా డీప్ బ్రెత్. ఓకే, సో ఈ డీప్ బ్రెత్ ఎందుకు తీసుకుంటాము అంటే ఇన్ ఆర్డర్ టు కామ్ డౌన్ అవర్ సెన్సెస్. మనం ఏదైతే చూస్తాము, వింటాము, ఇప్పుడు మీరు వింటున్నారు, చూస్తున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ మైండ్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి, అడగడానికి, మీకు మీరే ప్రశ్నించుకోవడానికి కదా. సో ఆ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని కామ్ డౌన్ చేస్తేనే ఇప్పుడు నేను చెప్పే ఈ ఎనర్జీ టెక్నిక్ నుంచి వచ్చే అవుట్పుట్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. సో ఐ రిక్వెస్ట్ టు టేక్ 3 deep breaths. 3 deep breaths. Well, close your eyes. Spinal cord straight గా ఉండాలి, and concentrate on my voice. Whatever I share here, take 3 deep breaths. Now, మీ యొక్క మనోనేత్రంలో ఒక రోజ్ ఫ్లవర్, ఏ కలర్ అయినా పర్లేదు, ఏ రోజ్ అయినా పర్వాలేదు, ఒక రోజ్ ఫ్లవర్ని విజువలైజ్ చేయండి, భావన చేయండి. మీ మనోనేత్రంలో ఒక రోజ్ ఫ్లవర్ని భావన చేయండి, రైట్. రోజ్ ఫ్లవర్ అనగానే దాని కలర్, దాని స్మెల్ నుంచి, దాని సువాసన నుంచి వచ్చే ఎసెన్స్, ఇవన్నీ కూడా మీ యొక్క మనోనేత్రంలో, అలాగే మీ అంతరేంద్రియాలలో అది కంప్లీట్గా కనెక్ట్ అవ్వాలి. ఎస్ ఫ్రెండ్స్,
వెల్ నౌ ఇప్పుడు ఆ రోస్ని విజువలైజ్ చేయండి. మీ హార్ట్ ఉంది కదా, మీ హార్ట్కి కొంచెం దూరంలో ఆ రోస్ని ప్లేస్ చేస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి. ఆ రోజ్ ఫ్లవర్ని మీ హృదయానికి ఎదురుగా కొంచెం డిస్టెన్స్లో ప్లేస్ చేసినట్టుగా విజువలైజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇంకొక రోజ్ అదే కలర్ అదే సైజ్లో ఉన్న ఇంకొక రోజ్ని మీ బ్యాక్ సైడ్, మీ వెనకాల ఈ హార్ట్కి ఆపోజిట్గా ప్లేస్ చేయండి. ప్లేస్ చేస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి. మీ హార్ట్కి వెనకాల, మీ బ్యాక్ సైడ్ హార్ట్కి ఆపోజిట్గా ప్లేస్ చేస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి. నౌ అదే రోజ్ ఏ కలర్ అయినా పర్వాలేదు, అదే సైజ్లో మీ లెఫ్ట్ సైడ్ ఓకే, మీ ఎడమ వైపు కొంత డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నట్టు విజువలైజ్ చేయండి. నౌ అదే రోజ్ మీ రైట్ సైడ్ కొంత డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నట్టు విజువలైజ్ చేయండి. ఇప్పుడు అదే రోజ్ అదే షేప్లో మీ తల పై భాగాన కొంత డిస్టెన్స్లో, మినిమం ఎంత డిస్టెన్స్లో అయినా ప్లేస్ చేస్తున్నట్టు విజువలైజ్ చేయండి. నౌ అదే రోజ్ని మీ పాదాల క్రింద కొంత డిస్టెన్స్లో ప్లేస్ చేయండి. పాదాలు క్రింద కొంత డిస్టెన్స్లో ప్లేస్ చేయండి. సో ఆల్మోస్ట్ 6 రోజెస్ ప్లేస్ చేసాము. నౌ మీ హృదయ స్థానం దగ్గర ప్లేస్ చేసిన రోజ్ని అలాగే మీ ఎడమ వైపు ప్లేస్ చేసిన రోజ్ని కనెక్ట్ చేస్తూ ఒక లైన్ ఉన్నట్టుగా విజువలైజ్ చేయండి. కనెక్ట్ చేస్తూ ఒక లైన్ ఉన్నట్టుగా విజువలైజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎడమన ఉన్నటువంటి ఆ రోజ్ని మీ హృదయ స్థానానికి వెనుకాల ఉన్నటువంటి రోజ్ని కనెక్ట్ చేస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి. సో ఇది ఒక డైమండ్ షేప్లో కనెక్ట్ అవుతుంది. హార్ట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాము, లెఫ్ట్ నుంచి హార్ట్ వెనకాల ఉన్న రోజ్ కనెక్ట్ చేస్తాము. హార్ట్ వెనకాల ఉన్నటువంటి రోజ్ నుంచి మీ రైట్ సైడ్ మీరు ప్లేస్ చేసిన రోజ్కి కనెక్ట్ అవ్వాలి. వెల్ ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న రోజ్ నుంచి హార్ట్ దగ్గర ఉన్న రోజ్కి కనెక్ట్ చేయాలి. వెల్ సో ఇప్పుడు 4 కనెక్ట్ అయ్యాయి, రైట్? నౌ ఈ 4 రోజెస్ దగ్గర నుంచి ఒక్కొక్క లైన్ని పాస్ చేస్తూ ఈ పైన ఉన్న రోజ్కి కనెక్ట్ చేయాలి. ఈ 4 ప్లేసెస్ నుంచి ఉన్న రోజెస్ నుంచి కనెక్ట్ చేస్తే ఒక పిరమిడ్ ఫామ్ అవుతుంది. వెల్ ఐ థింక్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ మీ, రైట్? ఫైన్. నౌ ఇప్పుడు మీ హృదయ స్థానం దగ్గర ఉన్న రోజ్ దగ్గర నుంచి మీ హృదయానికి వెనకాల ఆపోజిట్ సైడ్లో ఉన్న రోజ్ని కనెక్ట్ చేస్తూ అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేస్తూ మీ పాదాల క్రింద ఒక రోజ్ని మీరు ప్లేస్ చేశారు కదా విజువలైజేషన్లో, దానికి కనెక్ట్ చేయండి. హృదయం నుంచి, హృదయం వెనకాల ఉన్న రోజ్ నుంచి కనెక్ట్ చేస్తూ పెట్టాలి, లింక్ పెట్టాలి. నౌ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 రోజెస్ పెట్టాం కదా, అక్కడి నుంచి కనెక్ట్ చేస్తూ మీ పాదాల క్రింద ఉన్నటువంటి రోజ్కి కనెక్ట్ చేయండి. నౌ పాదాల దగ్గర ఉన్నటువంటి రోజ్ నుంచి తల పైన ఒక రోజ్ పెట్టాం కదా, సెంటర్, బాడీ సెంటర్ నుంచి వెళ్తుంది, ఒక లైన్ వెళ్ళే విధంగా విజువలైజ్ చేయండి. వెల్
Now you're done with the energy circuit. ఇప్పుడు ఆ సీక్రెట్ జామెట్రీ ఏదైతే నేను చెప్పానో ఇది ఒక వర్టెడ్ ట్రయాంగిల్ అండ్ అన్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, అంటే అప్ సైడ్ డౌన్ సైడ్ ఒక హెక్సగోనల్ షేప్తో క్రియేట్ అయింది. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, డోంట్ ఓపెన్ యువర్ ఐస్. కళ్ళు తెరవద్దు. నెమ్మదిగా చిన్నగా శ్వాసని తీసుకుంటూ ఆ షేప్ ఒక డైమండ్ షేప్ అండి. ఒకసారి మీరు మొత్తం విజువలైజేషన్ చేసుకుంటే అది మొత్తం ఒక డైమండ్ షేప్ అండి. ఆ డైమండ్ షేప్ని ఇలా మీ బాడీలో నుంచి బయటికి పంపిస్తున్నట్టుగా, షేప్ మాత్రమే, మీరు అక్కడే ఉంటారు, షేప్ మాత్రమే బయటికి వెళ్తున్నట్టుగా మీ మనోనేత్రం ద్వారా మీ విజువలైజేషన్తో బయటికి పంపించండి. ఎస్, డూ ఇట్. మీ ఆలోచనతో ఆ ఫామ్ అయిన వర్టెడ్ అండ్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ని బయటికి పంపించాలి. ఓకే, నౌ అది బయటికి వచ్చిన తర్వాత మీరు ఎక్కడైతే కూర్చున్నారో, ఇంట్లోనో లేకపోతే గదిలోనో ఒక మూల, ఒక కార్నర్లో దాన్ని ప్లేస్ చేయండి. మీ థాట్తో దాన్ని ఒక కార్నర్లో ప్లేస్ చేయండి. కార్నర్లో ప్లేస్ చేసి, అది అన్కంట్రోల్డ్ థాట్ కదా, అది అన్కంట్రోల్డ్ థాట్ నుంచి మీరు బయటకు వచ్చారు. అది గార్బేజ్ని, ఈ పిరమిడ్ ఆ గార్బేజ్ని బయటకు తీసేసింది. ఓకే, నౌ విజువలైజ్. ఇప్పుడు మళ్ళీ విజువలైజ్ చేయండి. ఆ మూల పెట్టారు కదా, ఒక కార్నర్లో పెట్టమన్నాను కదా, ఆ కార్నర్లో పెట్టినది డిజపియర్ అయిపోవాలి, మాయమైపోయినట్టుగా విజువలైజ్ చేయండి. ఓకే, నౌ మీరు కళ్ళు మూసుకునే ఉండాలి. మీరు ఏ ఆసనంలో అయితే కూర్చున్నారో, చైర్లో కానీ లేకపోతే సోఫాలో కానీ కింద కూర్చున్నా కానీ, మీ చుట్టూరా ఒక పిరమిడ్ ఫామ్ అయినట్టుగా, 4 వైపులతో ఒక పిరమిడ్ ఫామ్ అయినట్టుగా, ఇది కూడా సీక్రెట్ జామెట్రికల్ సింబల్ అండి. సో ఒక పిరమిడ్ ఫామ్ అయినట్టుగా విజువలైజ్ చేయండి. A beautiful golden energy pyramid, awesome energy, it's a divine energy. Just observe that a beautiful energy to golden color lo vibrate ga avutu oka pyramid, right? So a pyramid లో ఉన్నటువంటి ఆ బ్యూటిఫుల్ డివైన్ గోల్డెన్ ఎనర్జీ మీ శరీరంలోకి పాస్ అవుతూ, బ్రహ్మరంధ్రం ద్వారా పాస్ అవుతూ, బికాస్ ఆ కోణం ఏదైతే ఉందో, పిరమిడ్ తాలూకా కోణం ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మీ సహస్రానితో కనెక్ట్ అవుతుంది. సో డివైన్ ఎనర్జీ, ఆ ఫైర్ యాంగిల్ అంటారు, ఆ కోణాన్ని ఫైర్ యాంగిల్ అంటారు. ఆ ఫైర్ యాంగిల్ ద్వారా, మీ బ్రహ్మరంధ్రం ద్వారా మీ శరీరంలోకి ప్రయాణిస్తూ మీ శరీరంలో ఉన్న ప్రతి అణువుని కూడా అద్భుతమైనటువంటి డివైన్ ఎనర్జీతో ఫిల్ చేస్తుంది. సో విజువలైజ్ దిస్ అండ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఇది జరుగుతుంది, మీ ఊహ కాదు, భ్రమ కాదు. వెల్, మోర్ దాన్ 3 persons ఒకేసారి మెడిటేట్ చేసినప్పుడు ట్రెమెండస్ ఎనర్జీ సర్కిల్ ఫామ్ అవుతుంది. దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ యువర్ బాడీ. ఫీల్ ఇట్. మీకు ఇబ్బందిగా ఉంటే కళ్ళు తెరవచ్చు. వెల్, ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ బాడీని కొంచెం మూవ్ చేయండి. వెంటనే కళ్ళు తెరవకూడదు, బికాస్ ఒక చక్కటి ఎనర్జీ సర్కిల్ ఫామ్ అవుతుంది మనం ఎప్పుడు మెడిటేట్ చేసినా. సో ఎప్పుడైతే మనము సడన్గా కళ్ళు తెరిచేసి చేతులు విడిచేస్తామో ఎనర్జీ డిస్ట్రాక్ట్ అవుతుంది, మొత్తం చల్లా చెదురు అవుతుంది అనమాట. కనుక నెమ్మదిగా మూమెంట్స్తో ఓకే, బాడీని కొంచెం మూవ్ చేసి నెమ్మదిగా కళ్ళు తెరవచ్చు. ఇట్స్ ఓవర్ నౌ. Yeah, let me know your experiences, friends. సో ఎవరైనా ఈ ఎనర్జీ క్లటర్ని బయటకు వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా మీకు తెలియకపోవచ్చు,
కొంతమందికి ఇమీడియట్గా తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఇమీడియట్గా తెలియకపోవచ్చు. ఎందుకు అంటే బికాజ్ ఆ ఎనర్జీ సెన్సింగ్ అనేది నెమ్మదిగా జరుగుతుంది. ఏ విధంగా అయితే జనరల్గా మనము వడిసే ఇంగ్లీష్ మెడిసిన్స్ మనం వేసుకున్నప్పుడు ఆ టాబ్లెట్ తాలూకా పని నెమ్మదిగా పని చేస్తుంది. ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ వెరీ స్లోలీ కదండి, ఇమీడియట్గా రాదు. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఒక ఎనర్జీ వర్క్తో ఇలాంటి టెక్నిక్స్ చేసామో అది నెమ్మదిగా మీకు రిజల్ట్ చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్లో మీరు ఆ డిఫరెన్స్ని గమనిస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు స్పాంటేనియస్గా మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతే. వెల్ ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు నేను 3 టెక్నిక్స్ అనుకున్నాను, బట్ ఆల్మోస్ట్ ఐ కవర్ 2 టెక్నిక్స్ ఓన్లీ. నెక్స్ట్ సెషన్లో ఇంకొక టెక్నిక్ని షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కమింగ్ లైవ్, అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ who have commented. ఇక్కడ చక్కటి కామెంట్స్ ఇచ్చారు, చాలా చక్కగా రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఐ గెస్ మెనీ ఆఫ్ యు ఆర్ స్టిల్ ఆన్లైన్. వెరీ గుడ్. వెంకటేశ్వరరావు గారు కామెంట్ చేశారు, శరీరం తేలికగా అయిపోయింది. ఆసమ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ. ఎల్లయ్య దగ్గు గారు సూపర్బ్ అని ఇచ్చారు, వెరీ నైస్. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ అండ్ మీరందరూ చక్కగా ఎక్స్పీరియన్స్ చేశారు అనుకుంటున్నాను. అండ్ ఇది ఎవ్రీడే ప్రతిరోజు ట్రై చేయొచ్చు, ట్రై చేయండి. ఐల్ బి కమింగ్ ఫర్ ద నెక్స్ట్ సెషన్ అండ్ ఇంకొన్ని టెక్నిక్ని షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.